రియా చౌదరి గారు మాట్లాడారు అని మీరు అంటున్నారు. ఏందండి ఆమె మాట్లాడింది? ఏం మాట్లాడింది? ఆమెకి ఈరోజు పూలియా కనిపించినాయి అంటున్నా, ముందు జరిగినవి ఏం కనిపించలేదంటున్నా, ముందు జరిగిన వాళ్ళు ముందు చేసినవి అన్నీ కూడా స్త్రీలు కాదంటారా? ఈయన మాట్లాడిన విషయమే స్త్రీలు హైందవులు అని చెప్తున్నారు. మరి తిరుపతిలో పూజారి గారు జుట్టెర పోసుకొని పూలు పెట్టుకొని రాకూడదు, వాళ్ళు కోతులు అన్నాడు. అంటే స్త్రీలని కోతులు అన్నాడుగా. మరి ఆ రోజు రాలేదా మీకు? ఆ రోజు మీరేం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? చెవులు వినిపించట్లేదా? ఎందుకని? తిరుపతి మీకు వినిపించలేదా? ఇది తండ్రి సన్నిధి షాలేం రాజు గారు మాట్లాడారని మీకు వినిపించిందా? తిరుపతిలో జరిగిన ఆ విషయానికి మీరేం మాట్లాడలేదు. అదే పూజారి గారు ఒక పిల్లని, మైనర్ బాలికని 8 రోజులు అత్యాచారం చేస్తే ఆలయంలో పెట్టుకొని అత్యాచారం జరిగింది. ఆ రోజు ఏం చేస్తున్నామ్మా? ఏం చేస్తున్నా? ఇదంతా మీరు క్రైస్తవులు అని చిన్న చూపు చూడాలని పాస్టర్ గారిని మాట్లాడుతున్నారే కానీ మీరు ఆలోచిస్తే ఎవరికైనా న్యాయం చేయొచ్చు. న్యాయం అనేది అందరికీ ఒకటేనండి. దేశం అంటే మట్టి కాదు మనుషులు అన్నారు. మరి అందరూ మనుషులే కదండి. అందరూ క్రైస్తవులైనా, హైందవులైనా, ముస్లిమ్స్ అయినా ఎవరైనా స్త్రీలేగా. హైందవులు మాత్రమే స్త్రీలా? అలాగొస్తే ఆవిడ స్త్రీయో కాదో నాకు అర్థం కావట్లే. ఎందుకంటే హైందవులు అయితేనే స్త్రీలు అని ఆమె మాట్లాడుతుంది. మరియా ఏ లారీల చాటుకో వేరుగా మాట్లాడుతుంది. ఆమె క్రైస్తవులందరూ ఆరాధించే పరిశుద్ధురాలు. ఆమె ఒక పరిశుద్ధ కన్యక ద్వారానే యేసయ్య ఈ భూలోకానికి వచ్చాడు. క్రైస్తవులందరూ ఆరాధించే ఒక తల్లిని ఆవిడ అలాగ మాట్లాడితే మరి ఆవిడని ఎందుకు మీరు మాట్లాడట్లేదు? ఈ ఛానల్స్ ఏమైనాయి? ఏం చేస్తున్నారు ఛానల్స్ వాళ్ళందరూ? వ్యర్థమై ఒక పూట పెట్టుకొని వాడిపోయి రాలిపోయి పడేసే పూలు కోసమే మీరు ఇంతలా తంపర్లు పడుతున్నారే. అసలు మీరు మనుషులేనా? మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా. దేనికి విలువ ఇవ్వాలి, దేనికి విలువ ఇవ్వకూడదు. మనిషికి విలువ ఇవ్వాలి. వ్యర్థమైన వస్తువులకు విలువిచ్చి పూలు 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 అని పట్టుకున్నారే కానీ ఆ పార్వతి ఏం మాట్లాడుతుంది? మేరీమాత స్త్రీ కాదా? ఆమె పరిశుద్ధురాలు. ఈ పనికి మాలింది దాని లాంటిది కాదా? ఈ పనికి మాలింది లారీల చాటుకు వెళ్ళిందేమో, అందుకే ఆమె లారీలు అంటుంది. ఎలాగా ఏ ఉద్దేశంతో మాట్లాడతారో అవన్నీ వాళ్ళు చేసుంటేనే వాళ్ళకి ఆలోచనలు వస్తాయి, లేకపోతే రావు కదండి. చాలా మందికి కూడా స్త్రీలకి ఆ లారీలు ఏంటియో అవేంటియో ఇవేంటియో తెలియదు. ఆవిడికి తెలుసు కావాలి. మరి ఆ లారీల కళ్ళు వెళ్ళింది కాబోలు, అందుకే అలా మాట్లాడగలుగుతుంది. విలువ కలిగిన వారిని విలువగానే చూడాలి. ఇలా మాట్లాడేది ఒక స్త్రీకి న్యాయం చేసి ఇంకో స్త్రీల గురించి హేళనగా మాట్లాడేది స్త్రీలకి ఏందండి ఆమె సపోర్ట్ చేసేది? స్త్రీల విషయమై ఏం మాట్లాడిద్దామా? ఏమి న్యాయం తీర్చిద్ది? హైందవులు ఒకలాగా, క్రైస్తవులు ఒకలాగా, ముస్లింలు ఒకలాగా చూసే ఆవిడ స్త్రీలకి ఏమి న్యాయం చేసిద్ది? స్త్రీల పక్షాన ఏం మాట్లాడిద్దని ఈరోజు ఆమె మాట్లాడుతుంటే ఆ మాటలు మీరు స్క్రోలింగ్ చేసి హైలైట్ చేసి ఎలా పడితే అలా చేస్తున్నారు. ఏం కళ్ళు ఏమన్నా దొబ్బినియా? ఆ కరుణాకర్ గారు ఏమంటున్నాడు? పాస్టర్ గారు భార్యను పంపించమంటున్నాడు పబ్లిక్గా. న్యూస్ ఛానల్ వాళ్ళు ముందు దీనికి వివరణ ఇవ్వండి, ఈ విషయానికి వివరణ ఇవ్వండి, అవి తర్వాత చేస్తాము. ఆ రోజు మీరు ఎందుకు రాలేదంటే న్యూస్లోనే కదండి వచ్చింది, న్యూస్ పేపర్లోనే కదా పడ్డది. అవన్నీ కనిపించట్లేదా ఏం కంటికి? ఒరిస్సాలో పాస్టర్ గారిని చంపేసి వాళ్ళ కుమార్తెని నడి రోడ్లో వస్త్రహీనత చేసి నడిపిస్తుంటే అదేమన్నా దాచారా? దాగింది కాదే. ఇది కూడా మేమేమో న్యూస్ ఛానళ్ళకో వేరే వాటికో ఇచ్చింది కాదు కదా. లైవ్లోకి మీరు వచ్చారు. ఇది ఎవరికి పబ్లిక్ చేసింది కాదు, లైవ్లోకి మీరు వచ్చి పట్టుకున్నారు. కాబట్టే మేము చెప్తున్నాం, న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా లైవ్లోకి వచ్చి పట్టుకొని చెప్పిన దాన్ని ఇచ్చేస్తున్నారు. మీ ఛానల్స్కి చెప్పలేదా? మీ ఛానల్స్కి తెలీదా కరుణాకర్ అలా మాట్లాడాడని? తెలీదా? తెలిసినప్పుడు మరి అది అన్యాయమే కదండి. సేవకుడి భార్యను పంపించమని అడుగుతున్నాడు. ఇప్పుడు కదిలిస్తేనే ఎలా పడితే అలా మాట్లాడుతుంటే మరి క్రైస్తవుల స్త్రీలు కాదా? క్రైస్తవులు అసలు మనుషులు కాదా? నేను ఒక క్రైస్తవురాలుగానే మాట్లాడుతున్నాను. క్రైస్తవ స్త్రీలు కాదా? క్రైస్తవులు కూడా పూలు పెట్టుకుంటారండి. నేను చెప్తున్నాను, క్రైస్తవులు కూడా పూలు పెట్టుకుంటారు. పూలు పెట్టుకునే స్త్రీలలో అసభ్యకరంగా పూలు పెట్టుకున్నామని వల్గర్గా బిహేవ్ చేసేవాళ్ళు ఉంటారు, సాంప్రదాయంగా ఉండేవాళ్ళు ఉంటారు. వల్గర్గా బిహేవ్ చేయొద్దని షాలేం రాజు గారు చెప్పారు. పూలు పెట్టుకొని నమ్రతగా గృహిణీలు ఉంటారు. వాళ్ళు రోడ్డు మీద ఎలా నడవాలో ఎలా నడవకూడదో వాళ్ళకి తెలుసు.
కాబట్టి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడాడే కానీ ఈ జరిగినవి అన్నీ కూడా ఈ పార్వతి గారికి ఏం చేస్తుందంటే కనిపించట్లా.